మేల్ పార్ట్నర్ లేదా హస్బెండ్ కౌంట్ తక్కువ ఉంటే డోనార్కి వెళ్ళడమేనా, ఇంకో ఆప్షన్ ఏం లేదా, ఇంకా ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చిందా అన్నది ఈరోజు చూద్దాం. హలో అండి, నేను మీ డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో ఈ మధ్యలో చాలా రేజ్ అయిపోతుంది మేల్ ఇన్ఫర్టిలిటీ అన్నది. దట్టు మేల్ ఇన్ఫర్టిలిటీ ఎంత రేజ్ అవుతుంది అంటే మేము ఐవీఎఫ్లో కూడా వాళ్ళ శాంపుల్ని వాడలేకపోతున్నాము. అంత బాగా రేజ్ అయిపోయిందనమాట. అంటే కౌంట్ చాలా తగ్గిపోవడము, ఒకవేళ కౌంట్ ఉన్నా అందులో యాక్టివ్గా ఉన్న సెల్స్ లేకపోవడము, లేదంటే మార్ఫాలజీ అంటే మంచిగా తయారైన కణాలు, లైక్ స్పర్మ్కి కూడా మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం కదా, లైక్ సెమెన్ అనాలిసిస్ నార్మల్ పారామీటర్స్ ఏంటి, ఎంత ఉంటే ఐయుఐ చేస్తాము, ఐవీఎఫ్ చేయాలంటే కూడా మినిమం ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి ఆ వీడియోస్ చూడండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్. సో ఈ ఐవీఎఫ్ చేయాలి అంటే కూడా మినిమం ఇంత మార్ఫాలజీ అంటే మంచిగా తయారైన కణం ఉండాలి. లైక్ దాని తల, మెడ, తోక అన్నీ కరెక్ట్గా తయారు కావాలి, ప్లస్ దానికి ఎంతో కొంత యాక్టివిటీ అన్నది ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ కణాన్ని మనం ఐవీఎఫ్లోనైనా ఇక్సీలోనైనా సరే వాడగలము. అలా కూడా లేకుండా 0% మార్ఫాలజీ ఉంది, లేదంటే 1% మార్ఫాలజీ ఉంది అంటే 100 కణాలు చూస్తే అందులో ఒకే ఒక్క కణం బాగుంది అంటే ఎంత వెతకాల్సి వస్తుంది ఆ ఒక్క కణం కోసమని. ఎంత వెతికినా స్పర్మ్స్ అనేవి ఎలా కదిలిపోతుంటే దొరకడం చాలా కష్టమైపోతుంది. సో ఇట్లాంటి ఎప్పుడైతే శాంపుల్ చాలా పూర్గా ఉంది, ఈవెన్ ఐవీఎఫ్ ఇక్సీ చేయాలంటే కూడా కష్టంగా ఉంది, అలాంటి సెమెన్ శాంపుల్ వాళ్ళ కోసమని కొత్త టెక్నాలజీ అన్నది వచ్చిందండి. దట్ ఈస్ మైక్రోఫ్లూయిడిక్స్. చాలామంది ఒక 3-4 కపుల్స్కి అది సజెస్ట్ చేశాము. అందరూ దాని గురించి అడిగారనమాట, మేడం ఇది మాకంటే చెప్పారు, చాలామంది కపుల్స్కి ఇది తెలియదు, మీరు ప్లీజ్ ఒక వీడియో చేయండి దీని మీద అని. సో ఎట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ఆ కపుల్స్ రిక్వెస్ట్ మీదే వీడియో చేస్తున్నాను అనమాట. సో మైక్రోఫ్లూయిడిక్స్ అంటే ఏంటంటే ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇంతకుముందు లైక్ ఒక 2 years బ్యాక్ మా దగ్గర కూడా లేదు. సో నౌ వి గాట్ ఇట్. మైక్రోఫ్లూయిడిక్స్ కానీ మ్యాక్స్ కానీ ఇవన్నీ కూడా ఎవరికైతే హస్బెండ్ కణాలు బాగా తక్కువ ఉంటాయి, ఐవీఎఫ్ కూడా చేయలేము అనుకున్న వాళ్ళకి ఇవి వాడతామన్నమాట. సో ఈ వీడియోలో మనం మైక్రోఫ్లూయిడిక్స్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. సో మైక్రోఫ్లూయిడిక్స్లో ఏం చేస్తారు అంటే ఒక చిన్న చిప్ ఉంటుందన్నమాట. ఈ చిప్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఒక సెమెన్ శాంపుల్ అంతా ఒక పెట్రీ డిష్లో కానీ వేసేసి దాని మీద చిప్ పెట్టేస్తారనమాట. పెట్టేసి ఒక 1/2 hour లేదా 45 minutes ఇంక్యుబేటర్లో పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఆ చిప్పు దాటుకొని ఏవైతే స్పర్మ్స్ అన్నీ బయటికి వస్తాయో ఆ స్పర్మ్స్ అన్నిటిని కూడా ఎంబ్రియాలజిస్ట్ సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో ఈ చిప్ సెలెక్షన్ కూడా ఎలా ఉంటుంది అంటే మనకి ఎవరికైతే యాక్టివిటీ బాగా తక్కువ ఉంటుందో వాళ్ళకి యాక్టివిటీని చెక్ చేసే చిప్, లేదంటే ఎవరికైతే మార్ఫాలజీ చాలా ప్రాబ్లంగా ఉంటుందో అట్లాంటి వాళ్ళకి మార్ఫాలజీ చెక్ చేసే చిప్, ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో సెమెన్ అనాలిసిస్ శాంపుల్ని బట్టి ఆ చిప్ని సెలెక్ట్ చేస్తారు. కింద ఒక పెట్రీ డిష్లో శాంపుల్ వేసేసి పైన చిప్ పెట్టేసి ఇంక్యుబేట్ చేస్తారు. సో ఇప్పుడు మనం యాక్టివిటీ చూసినట్టయితే ఏవైతే యాక్టివ్గా ఉన్న సెల్స్ ఉంటాయో, లైక్ మనం ఇందాక అనుకున్నాం కదా 100లో ఒక్క కణం యాక్టివ్గా ఉందనుకోండి, ఆ ఒక్క కణాన్ని మనం వెతకడం కష్టం. మాన్యువల్గా ఎంబ్రియాలజీ వాళ్ళు కూర్చొని ఎక్కడుంది ఆ కణం అని కూర్చొని వెతకడం చాలా కష్టం. సో ఇలా చిప్ పెట్టేసినప్పుడు ఏమవుతుందంటే యాక్టివ్గా ఉన్న కణాలన్నీ ఈ చిప్లోంచి అన్నీ పైకి వచ్చేస్తాయి. సో ఒక 1/2 hour లేదా 40 minutes మనం అలా ఇంక్యుబేటర్లో పెట్టేస్తే ఈ యాక్టివ్గా ఉన్న సెల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఆ చిప్ నుంచి పైకి వచ్చేస్తాయి అన్నమాట. సో దట్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఇంకా ఈజీ అవుతుంది. ఈ యాక్టివ్గా ఉన్న సెల్స్ అన్నింటినీ కూడా ఎంబ్రియాలజిస్ట్ తీసేసుకొని వాటితో ఇక్సీ చేస్తారు. ద సేమ్ గోస్ టు ద మార్ఫాలజీ. ఎవరికైతే మార్ఫాలజీ చాలా పూర్గుంది, 1% మార్ఫాలజీ ఉంది, లైక్ 100 సెల్స్లో ఒక సెల్ బాగుంది, ఆ ఒక్క సెల్ ఎక్కడుంది అన్నది మాన్యువల్గా మనం అన్ని మిలియన్ సెల్స్లలో ఎక్కడొకటి బాగుంది వెతకడం అనేది చాలా కష్టమైన పని. సో అట్లాంటి వాళ్ళకి ఈ మైక్రోఫ్లూయిడిక్స్ హెల్ప్ అవుతుంది అనమాట. సో సేమ్ పెట్రీ డిష్లో మనం శాంపుల్ అంతా వేసేసి పైన ఈ మార్ఫాలజీకి సంబంధించిన చిప్ అనేది పెట్టేస్తారనమాట. సో అట్లా పెట్టేసినప్పుడు ఏదైతే మంచిగా తయారైన కణం ఉంటుందో అది మాత్రమే చిప్లోంచి పైకి వస్తుంది. అలా ఒక 1/2 hour లేదా 40 minutes ఇంక్యుబేటర్లో పెట్టిన తర్వాత అప్పుడు ఈ పైకి వచ్చిన కణాలన్నింటినీ కూడా మనం బయటికి తీసుకుంటాం అనమాట. బయటికి తీసుకొని ఆ పైకి వచ్చిన కణాలను మాత్రమే మనం ఐవీఎఫ్ లేదా ఇక్సీలో వాడతాము. సో ఇలా మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నాలజీ మనం వాడడం ద్వారా ఎవరికైతే శాంపుల్ చాలా పూర్గా ఉంది, ఎవరికైతే మనము వీళ్ళ శాంపుల్తో ఐవీఎఫ్ అసలే చేయలేము అని
చాలామంది భర్తలు మెయిల్ పార్ట్నర్స్ ఎవరైతే డిప్రెషన్కి పోతున్నారో అట్లాంటి వాళ్ళకందరికీ కూడా ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అన్నది ఇట్స్ లైక్ ఏ మీకు అందరికి వచ్చిన ఒక పెద్ద వరంలాగా మీరు భావించవచ్చు. ఎందుకంటే దీని ద్వారా బాగా కౌంట్ తక్కువ ఉండి ఐవీఎఫ్కి కూడా సెట్ కాదు అనుకున్న వాళ్ళకి కూడా మనం ఈ మైక్రోఫ్లూయిడిక్స్ని వాడి ఆ శాంపిల్లోంచి యాక్టివ్ సెల్స్ తీసుకొని ఇక్సీ అన్నది చేయొచ్చు. సో ఐ హోప్ మీకు మైక్రోఫ్లూయిడిక్స్ గురించి నాలెడ్జ్ అర్థమైంది, బేసిక్ కొంతవరకైనా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. థ్యాంక్ యూ.